ప్రణీత్ రావు కేసులో రోజుకో సంచలనం బయటపడుతున్న తరుణంలో రాజ్ న్యూస్ ముందు నుండి చెబుతున్న పేర్లే బయటకు వస్తున్నాయి. ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అని రాజ్ న్యూస్ ముందే చెప్పింది. సిబ్ దగ్గర వందల కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్న టెక్నికల్ ఎక్స్పర్ట్ రవిపాల్ వ్యవహారాన్ని కూడా ముందుగానే రాజ్ న్యూస్ చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ లో కీలక భూమిక పోషించింది కూడా రవిపాలేనని వారం క్రితమే రాజ్ న్యూస్ చెప్పటం, అదే ఇవాళ నిజం కావటం గమనార్హంగా చెప్పవచ్చు. ఇక రవిపాల్ రష్యా నుండి ప్రభాకర్ రావు సహకారంతో ట్యాపింగ్ డివైస్లను తీసుకుని వచ్చారు. తాజాగా రవిపాల్ ఎపిసోడ్ ని సిట్ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ప్రణీత్ రావు కేసులో రోజుకో సంచలనం బయటపడుతున్న తరుణంలో రాజ్ న్యూస్ ముందు నుండి చెబుతున్న పేర్లే బయటకు వస్తున్నాయి. ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అని రాజ్ న్యూస్ ముందే చెప్పింది. సిట్ దగ్గర వందల కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్న టెక్నికల్ ఎక్స్పర్ట్ రవిపాల్ వ్యవహారాన్ని కూడా ముందుగానే రాజ్ న్యూస్ చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ లో కీలక భూమిక పోషించింది కూడా రవిపాలేనని వారం క్రితమే రాజ్ న్యూస్ చెప్పడం, అదే ఇవాళ నిజం కావటం గమనార్హంగా చెప్పవచ్చు. ఇక రవిపాల్ రష్యా నుండి ప్రభాకర్ రావు సహకారంతో ట్యాపింగ్ డివైస్లను తీసుకుని వచ్చారు. తాజాగా రవిపాల్ ఎపిసోడ్ ని సిట్ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రణీత్ రావు కేసులో రోజుకో సంచలనం బయటపడుతున్న తరుణంలో రాజ్ న్యూస్ ముందు నుండి చెబుతున్న పేర్లే బయటకు వస్తున్నాయి. ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అని రాజ్ న్యూస్ ముందే చెప్పింది. సిట్ దగ్గర వందల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్న టెక్నికల్ ఎక్స్పర్ట్ రవిపాల్ వ్యవహారాన్ని కూడా ముందుగానే రాజ్ న్యూస్ చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ లో కీలక భూమిక పోషించింది కూడా రవిపాలేనని వారం క్రితమే రాజ్ న్యూస్ చెప్పడం, అదే ఇవాళ నిజం కావటం గమనార్హంగా చెప్పవచ్చు. ఇక రవిపాల్ రష్యా నుండి ప్రభాకర్ రావు సహకారంతో ట్యాపింగ్ డివైస్లను తీసుకుని వచ్చారు. తాజాగా రవిపాల్ ఎపిసోడ్ ని సిట్ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రణీత్ రావు కేసులో రోజుకో సంచలనం బయటపడుతున్న తరుణంలో రాజ్ న్యూస్ ముందు నుండి చెబుతున్న పేర్లే బయటకు వస్తున్నాయి. ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అని రాజ్ న్యూస్ ముందే చెప్పింది. సిట్ దగ్గర 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్న టెక్నికల్ ఎక్స్పర్ట్ రవిపాల్ వ్యవహారాన్ని కూడా ముందుగానే రాజ్ న్యూస్ చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ లో కీలక భూమిక పోషించింది కూడా రవిపాలేనని వారం క్రితమే రాజ్ న్యూస్ చెప్పడం, అదే ఇవాళ నిజం కావటం గమనార్హంగా చెప్పవచ్చు. ఇక రవిపాల్ రష్యా నుండి ప్రభాకర్ రావు సహకారంతో ట్యాపింగ్ డివైస్లను తీసుకుని వచ్చారు. తాజాగా రవిపాల్ ఎపిసోడ్ ని సిట్ ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందిస్తారు. మానస్, చెప్పండి, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇప్పుడు రవిపాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రవిపాలే రష్యా నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి డివైస్లను తీసుకువచ్చి కీలకంగా నడిపాడు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం చూసినట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముందు నుంచి కూడా కంప్లీట్గా రాజ్ న్యూస్ ఏదైతే కథనాలను ప్రచురించిందో, ఏదైతే పేర్లను ప్రస్తావించిందో అదే పేర్లు నేడు మనకి ప్రముఖంగా వినపడుతున్నాయి. అయితే పోలీసు విచారణలో బయటపడుతున్న పేర్లన్నీ కూడా రాజ్ న్యూస్ టీం ముందుగానే, అంటే గత వారం క్రితం నుంచి కూడా తరచుగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిబ్కి ఎవరైతే టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చే పర్సన్గా వర్క్ చేస్తున్నారో రవిపాల్, ఈ రవిపాల్ అనే వ్యక్తి ఇందులో కీలకంగా వ్యవహరించారని మనకు తెలుస్తుంది. ఇప్పటికే A1, A2, A3, A4, A5, A6గా చాలామందిని పేర్లను అయితే పోలీసులు ప్రస్తావించడం జరిగింది. A1గా ప్రభాకర్ రావు, A2గా ప్రణీత్ రావు, A3గా ఉన్నటువంటి మన రాధాకిషన్ కావచ్చు, అదేవిధంగా A4గా ఉన్నటువంటి భుజంగరావు, అదేవిధంగా A6గా ఒక ప్రముఖ ఛానల్కి సంబంధించిన CEO కూడా ఉన్నారని కూడా మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రవిపాల్ విషయానికి వస్తే గత వారం క్రితమే రవిపాల్ అంటే రష్యాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు సహకారంతో ప్రభాకర్ రావు అండ్ ఈ రవిపాల్ కూడా రష్యా టూర్ వెళ్ళినప్పుడు రష్యా, ఇజ్రాయెల్ ఇలాంటి విదేశాలకి వీళ్ళు తరచుగా వెళ్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ టూర్స్లో కొన్ని 100 కోట్లు వెచ్చించి మరి కొన్ని ఫోన్ ట్యాపింగ్ డివైజుల్ని కొనుగోలు చేసి వాటిని ఒక చిన్న సూట్ కేసుల్లో అమర్చి ఆ సూట్ కేసుల ద్వారా వాటిని ఇండియాకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆ సూట్ కేసుల్లో ఉండేటువంటి చిన్న చిన్న డివైజుల్ని వాళ్ళు వాడుకొని మన ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా బీజేపీ నాయకులైనటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, ఇలా అనేక మంది రాజకీయ నాయకుల్ని తరచుగా అంటే ఫోన్ ట్యాపింగ్లు చేస్తూ వేధించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే 30 మంది వ్యాపారులు, అంటే రకరకాల వ్యాపారాల్లో, అంటే అటు స్టార్ హోటల్ కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి భుజంగరావు పేరు మనకి ముఖ్యంగా ఈ రియల్ దందాలో మనకి ముఖ్యంగా వినపడుతుంది. అదేవిధంగా రవిపాల్ సహకారంతో అటు 1000 కోట్లు, అంటే దగ్గరగా ఒక 100 కోట్ల వరకు సంపాదించడం జరిగింది. 500 నుంచి 600 కోట్ల రూపాయల వరకు వెనుకేసుకున్నారని కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక సిబ్ అధికారి, అంటే సిబ్ అండదండలతోటి ఈ రవిపాల్ ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అందరికీ కూడా సహకరించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ భుజంగరావు రియల్ దందాలో కీ రోల్ ప్లే చేశారని కూడా మనకు తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో, కన్స్ట్రక్షన్, అంటే అటు రియల్ ఎస్టేట్ ల్యాండ్ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసే కంపెనీస్ కావచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్నిటినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ దగ్గర 30 మంది వ్యాపారుల దగ్గర నుంచి 500 నుంచి 600 కోట్ల రూపాయలు పూర్తిగా ముడుపులు అందుకున్నట్టుగా కూడా మానస్, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇటు కీలకమైన ఇటు డివైస్లను రవిపాల్ కేవలం ప్రభాకర్ రావు సాయంతోనే తీసుకురాగలిగాడా, లేకుంటే ఇంకెవరైనా ప్రముఖుల పేర్లు ఏమైనా వినిపిస్తున్నాయా? అసలు అక్కడ రష్యా నుంచి ఈ రవిపాల్ ఎలా తీసుకురావచ్చాడంటారు?
సుజాత అయితే మనం చూసినట్టయితే ప్రణీత్ రావు ఆల్రెడీ తన వాంగ్మూలంలో చెప్పాడు, నేను కేవలం ఒక అధికారిని మాత్రమే, నా పైన ఉన్నటువంటి అధికారులు ఏదైతే చెప్పారో వాటిని అనుసరించి నేను చేసిన ప్రతి పని చేశాను అని కూడా ఆల్రెడీ తన వాంగ్మూలంలో చెప్పాడు. సో అదే విషయం ఇక్కడ రవిపాల్ వ్యవహారంలో కూడా మనం అనుకోవచ్చు సుజాత. ఎందుకంటే రవిపాల్ కూడా కేవలం తాను డబ్బుల కోసమే పనిచేసే ఒక వ్యక్తి అని మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ రవిపాల్ ఒక అంటే టెక్నికల్‌గా ఎంత స్ట్రాంగ్ అయినా అయి ఉండొచ్చు. ఒక సిబ్‌కి టెక్నికల్ కన్సల్టెంట్‌గా కూడా వ్యవహరించొచ్చు. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి గులాబీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండదండలు లేకుండా అయితే ఈ వ్యవహారం జరగలేదు అని ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. అయితే బీఆర్ఎస్‌లో కూడా వరంగల్‌కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ నేత ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కీ రోల్‌గా వ్యవహరించి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేసిన వరంగల్‌కి సంబంధించిన బీఆర్ఎస్ నేత అండదండలతోటి ఈ పూర్తి వ్యవహారం జరిగింది. అదేవిధంగా అటు ప్రభాకర్ రావు కావచ్చు, ఇటు ప్రణీత్ కావచ్చు, అదే రవిపాల్ కావచ్చు, వీళ్ళందరి వెనకాల కూడా బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్లో ఉన్న ప్రముఖ నేతలు, మంత్రులుగా పనిచేసిన ప్రముఖ నేతలు వాళ్ళందరి హస్తము ఖచ్చితంగా ఉందని కూడా మనకు తెలుసు. ఎందుకంటే రష్యా ఇట్లాంటి దేశాల నుంచి ముఖ్యంగా చూసుకుంటే మనకి యూరోపియన్ కంట్రీస్, అదేవిధంగా రష్యా కావచ్చు, మరికొన్ని యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్ నుంచి ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ డివైజెస్ కానీ ఇలాంటివి తీసుకురావాలంటే ముఖ్యంగా మనకి ఎయిర్ మార్గం అంటే ఎయిర్పోర్ట్లో కావచ్చు, అంటే సీ మార్గంలో వచ్చే మార్గంలో కావచ్చు, తరచూ చెకింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈ చెకింగ్స్ అన్నీ కూడా వీళ్ళు దాటుకొని మరీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఒక చిన్న గదిని అద్దెకి తీసుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ డివైజ్లు కూడా అరేంజ్ చేశారని కూడా మనకు తెలుస్తుంది. రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కాల్స్ కూడా తరచూ వింటూ ఉండేవాళ్ళు. రేవంత్ రెడ్డి ఇంటికి చాలా దగ్గరగా ఈ ఫోన్ ట్యాపింగ్ నిఘాను కూడా అమర్చుకున్నారు. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఎయిర్పోర్ట్లో కానీ సీపోర్ట్స్లో కానీ ఎక్కడా కూడా చెకింగ్స్ మాత్రం జరగకుండా, ఎటువంటి పోలీసులు వాళ్ళ జోలికి రాకుండా పూర్తిగా దీన్ని అంటే అధికారాన్ని చేతిలో పెట్టుకొని పూర్తిగా విపక్షాలతో పాటు పలు వ్యాపార సంస్థల్ని వేధించారు అని అయితే మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కాకి చొక్కా వెనుక ఉన్నటువంటి ఖద్దర్ చొక్కాలు కూడా త్వరలో అంటే మనకు ఆల్రెడీ చాలామందికి పేర్లు కొంతమందికి బయటకు వచ్చినప్పటికీ అధికారికంగా పేర్లు అయితే బయటపడాల్సి ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అతి దగ్గరగా ఉండే కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నేతలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని కూడా మనకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రియల్ ఎస్టేట్ అంటే ఇప్పటివరకు కేవలం విపక్షాలని వేధించడానికే ఈ ఫోన్ ట్యాపింగ్లు వాడారు అని తెలిసినప్పటికీ రాజ్ న్యూస్ గతంలోనే వారం కిందటనే ఈ కథనాలను అయితే ప్రచురించడం జరిగింది. రియల్ ఎస్టేట్ దందా కోసం రియల్ వ్యాపారులను వేధించడం కోసం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ని వాడడం జరిగింది. అదే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పూర్తి వ్యవహారంలో టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్ ఎవరైతే ఉన్నారో ఇతను కీ రోల్ ప్లే చేశాడు. పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ డివైజ్లను ఒక సూట్ కేసులో అరేంజ్ చేయడంతో పాటు ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో ఎవరెవరిని టార్గెట్ చేయాలి, ఆ టార్గెట్ చేసిన వాటిని సర్వర్లని ఇప్పుడు మన టెలికాం సర్వీసెస్ నుంచి ఆ సర్వర్లను ఎలా సేవ్ చేసుకొని వాళ్ళని వేధించాలి అనే కోణంలో కూడా రవిపాల్ పూర్తిగా సహకరించాడని కూడా మనకు తెలుస్తుంది సుజాత. మనస్ అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటికే కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి, ఇంకా కొంతమంది పేర్లు రావాల్సి ఉంది. గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా ఇంట్రాగేషన్లో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? సుజాత ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక ప్రముఖ తెలంగాణ బేస్డ్ న్యూస్ పేపర్ ఈ సిబ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తిగా సహకరించిందని కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఒక శాటిలైట్ ఛానల్, తెలుగు మీడియాలో ఉన్న ఒక శాటిలైట్ ఛానల్ ఏకంగా ఆ శాటిలైట్ ఛానల్లో ఉన్న సర్వర్ రూమ్స్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నింటినీ కూడా అరేంజ్ చేసిందని కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా తరచూ డిబేట్లలో పాల్గొనే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్కి సంబంధించిన యాంకర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని తెలుస్తుంది. సో వీళ్ళందరి పేర్లు ఆల్రెడీ
అంటే అందరి పేర్లు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీను అందరి పేర్లు కూడా ఆల్రెడీ కొంతమందికి ముందే తెలిసిపోయింది. అయితే రాజ్ న్యూస్ ముందు నుంచి కూడా వీళ్ళందరి పేరుని కూడా బహిర్గతం చేసింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ నాయకులు అంటే పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు, అటు వరంగల్కి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కుటుంబానికి సన్నిహితులు, అంటే కేసీఆర్ కవితతో పాటు అటు కేటీఆర్కి కూడా అత్యంత సన్నిహితంగా మెలిగే బీఆర్ఎస్ నేతలు ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యారని తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా అధికారాన్ని కోల్పోకూడదు, అధికారం ఎల్లవేళలా వాళ్ళ గుప్పెట్లో ఉండాలి అనే ఒక అధికార దాహంతో పాటు డబ్బుని అంటే ఇటు రియల్ ఎస్టేట్ దందాతో పాటు అనేక వ్యాపారాల ద్వారా డబ్బుని ఎలా సంపాదించాలి అనే ఒక 2 ఎజెండాలతోనే గత ప్రభుత్వం సాగింది అనేది కూడా ఈ విచారణలో పూర్తిగా తెలుస్తుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ మానస్.